హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ వచ్చేసరికి జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎంఎన్సీ జాబ్ అప్డేట్స్ గురించి, అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, సర్టిఫికేషన్స్కి, స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్, అలాగే గూడీస్ అప్డేట్స్ ఇలాంటివన్నవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా అయితే యూజ్ అవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను ఇక్కడ ఛానల్ బయోలో అయితే లింక్స్ అనేవి ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో నేను యూట్యూబ్ వీడియో చేయలేని జాబ్స్ ఏమైనా ఉంటే నేనైతే అందులో అయితే పోస్ట్ చేస్తాను. సో టైం లేనప్పుడు సో మీరు అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి జెన్యున్ జాబ్ అప్డేట్ అనమాట. సో నేను ఫేక్ అనేది ఎలాంటి జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వను. ఫేక్ జాబ్ అప్డేట్స్, ఎందుకంటే నా టైం వేస్ట్ ప్లస్ మీ టైం వేస్ట్ కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్క సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి డేటా సైన్స్ రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. ఎనీ యూజీ పీజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీకు ఫ్రీ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ వైఫై కూడా. సో వైఫై మీకు బిల్ అనేది కూడా ప్రతి మంత్ బిల్ అమౌంట్ కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు పే చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ అమెజాన్ నౌకరీలో అయితే పోస్ట్ చేస్తారు. ఈ రోల్ వచ్చేసరికి 1 డే ఎగో ఎస్టర్డే అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. నేను టుడే అయితే వీడియో చేస్తున్నాను. ఏప్రిల్ 2 అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్. సో పోస్టెడ్ 1 డే ఎగో. సో ఇక్కడ టోటల్ 35 ఓపెనింగ్స్ అని మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్. సో ఇదైతే చెక్ చేసుకోండి. మేబీ బల్క్ ఓపెనింగ్స్ ఉండొచ్చు. సో ఈ లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే మీరు త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ముందు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఎబిలిటీ టు వర్క్ ఎనీ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్, వీకెండ్స్ అండ్ హాలిడేస్. సో రొటేషనల్ షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయడానికి రెడీగా అయితే ఉండాలన్నమాట. కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ అంబిజియస్ అండ్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. మస్ట్ బి ఏబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇది వచ్చేసరికి సో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి పర్టికులర్ రోల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. మీకు కంపల్సరీ పాన్ అండ్ ఆధార్ అయితే ఉండాలి. అండ్ హై అటెన్షన్ టు డీటెయిల్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్, ప్రూవన్ రికార్డ్ ఫర్ డెలివరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఇన్ అన్ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్ అండ్ ట్రేడ్ ఆఫ్స్. సో డేటా సైన్స్ మీద అని చెప్పా కదా ఫ్రెండ్స్. ఈ రోల్ వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ విత్ రూట్ కాస్ అనాలిసిస్ అండ్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ప్రాసెస్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ అండ్ ఆర్ లీన్ ఆర్ సిగ్మా ట్రైనింగ్. సో ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నేను డేటా సైన్స్ రోల్ అనేది మీకు ఎందుకు చెప్పానంటే, హెడ్డింగ్ చూస్తే ఇక్కడ సిఎక్స్క్యూఓ ఉంది. సో మరి డేటా సైన్స్ అనే తమ్నేల్లో అప్డేట్ చేశారని మీకు డౌట్ ఉండొచ్చు కదా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో రోల్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనమాట. శాలరీ అనేది అప్డేట్ చేయలేదు. యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం మీకు మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి 3.5 నుంచి ఉండొచ్చు ఈ ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. సో ఇండస్ట్రీ చూసుకుంటే ఐటీ అనమాట. సో ఐటీ రోల్ ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ డేటా సైన్స్ అండ్ అనలైటిక్స్ అనమాట. డేటా సైన్స్ రోల్ అండ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ మీద మీకు రోల్ అనేది ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్, టెంపరరీ ఆర్ కాంట్రాక్టువల్. ఫస్ట్ 6 months మేబీ కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకోవచ్చు. మీ పర్ఫార్మెన్స్ అనేది ఈ 6 months డ్యూరేషన్లో బాగుంటే సో మీకు ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేస్తారు. కీ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, అనలైటికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎనీ యూజీఆర్ పీజీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అప్లై లింక్ అనేది ఉంది కదా. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా ఓపెన్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీకు ఈ విధంగా ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వ్యూ డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా కూడా
ఇక్కడ అప్డేట్ చేసిన డీటెయిల్సే ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. సో హౌ డిడ్ యూ అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అంటే సోషల్ మీడియా కాబట్టి ఇక్కడ సోషల్ మీడియా పెట్టండి ఫ్రెండ్స్. సో యూట్యూబ్ అనేది లేదు కాబట్టి అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్గా ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే అది ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్షిప్ ఇండియా. సో డిజేబిలిటీ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో. నో ఐ డోంట్ హ్యావ్ డిజేబిలిటీ. సో నెక్స్ట్ మీ హౌస్ అడ్రస్ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి అండ్ మీ సిటీ, మీ స్టేట్, మీ పిన్ కోడ్, హైయెస్ట్ డిగ్రీ. సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పర్ష్యూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ టైప్ సైన్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, కామర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, ఫ్రెషర్స్ అయితే జీరో అని మెన్షన్ చేయండి. అది కరెంట్లీ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో. నోటీస్ పీరియడ్ ఫ్రెషర్స్ కంపల్సరీగా కెన్ జాయిన్ ఇమీడియట్లీ అయితే సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ ఫ్రెషర్స్ అయితే ఎన్ని అయినా అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. కరెంట్లీ మంత్లీ శాలరీ ఫ్రెషర్స్కి ఏమి ఉండదు కాబట్టి మనం ఇక్కడ జీరో అనేది మెన్షన్ చేస్తాం. సో డూ యూ హ్యావ్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇది కంపల్సరీ ఎస్ అని ఇవ్వండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఇది కంపల్సరీ ఎస్. ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ టు లొకేషన్ మెన్షన్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్లో హైదరాబాద్ కాబట్టి సో ఆ లొకేషన్కి మీరు రీలొకేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారంటే ఎస్ అని అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది కూడా ఎస్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఎస్ అండ్ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మీ ఆధార్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సో ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అంతకుముందు ఏదైనా అమెజాన్లో వర్క్ చేస్తుంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. ఇది కూడా నో అనమాట. సో మీ సీవీ అండ్ మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫోటోగ్రాఫ్ అండ్ ఇక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి అండ్ సబ్మిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. డేటా సైన్స్ మంచి రోల్, అసలు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసరికి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు సో నాకు టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, న్యూ ఎవరైతే. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో దట్ ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఇంకొక 10 మెంబర్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. సో దట్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతారనమాట. సో ఈ అప్లై లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది టుడే నోటిఫికేషన్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.